హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే ఆర్సీబీ డిపెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్లోనే దుమ్ము రేపింది. ఓ భారీ విజయంతో టోర్నమెంటు అద్భుతంగా ప్రారంభించింది. ఎస్ఆర్ఎస్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200+ లక్ష్యాన్ని ఆర్సీబీ జస్ట్ 16 ఓవర్ల లోపే ఛేదింగ్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో సొంత అభిమానుల మధ్య మొదటి మ్యాచ్లోనే ఘన విజయం సాధించింది ఆర్సీబీ జట్టు. టాస్ గెలిచి ముందుగా ఎస్ఆర్ఎస్కు బ్యాటింగ్ అప్పగించింది. ఎస్ఆర్ఎస్ టీంలో ఆ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. 38 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. 5 సిక్సర్లు 8 ఫోర్లతో. అలాగే హెన్రీ క్లాసన్ కూడా 22 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 2 ఫోర్లు 1 సిక్సర్తో. వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. 4వ వికెట్కు 97 పరుగులు చేశారు జస్ట్ 53 బంతుల్లోనే. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది ఎస్ఆర్ఎస్. అయితే చివర్లో అనికేత్ వర్మ జస్ట్ 18 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. తన స్ట్రైక్ రేట్ కూడా 238 కావడం విశేషం. 4 భారీ సిక్సర్లు 3 ఫోర్లతో రెచ్చిపోయాడు అనికేత్ వర్మ. దీంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో రెస్పెక్టబుల్ స్కోరే సాధించింది. 201 పరుగులు 9 వికెట్లు కోల్పోయి. ఇక ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. మరి ముఖ్యంగా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్కు చెందిన జాకబ్ డఫీ 4 ఓవర్ల స్పెల్లో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్, అభినందన్ చెరో వికెట్ తీస్తే రొమారియో షెఫర్డ్ 3 వికెట్లు తీసిన తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 54 పరుగులు ఇచ్చుకున్నాడు. భారీగానే రన్స్ ఇచ్చుకున్నాడు. స్పిన్నర్ శ్రేయస్ శర్మ కూడా 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి మొదలుపెట్టిన ఆర్సీబీకి మొదట్లో షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 8 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆర్సీబీ బ్యాటింగ్ పూర్తిగా మారిపోయింది. ఎస్ఆర్ఎస్ బౌలర్లకు చుక్కలు చూపించారు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్. వీళ్ళిద్దరూ రెచ్చిపోయారు. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయారు. ఎస్ఆర్ఎస్ బౌలర్లను ఊచకోత కోశాడు. మరి ముఖ్యంగా దేవదత్ పడికల్ 26 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. 7 ఫోర్లు 4 సిక్సర్లతో. విరాట్ కోహ్లీ సైతం చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు. 38 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు. 5 ఫోర్లు 5 సిక్సర్లతో. వీళ్ళిద్దరూ 45 బంతుల్లోనే 101 పరుగులు పార్ట్నర్షిప్ అందించారు సెకండ్ వికెట్కు. ఆ తర్వాత పడికల్ అవుట్ అయినప్పటికీ కెప్టెన్ పటీదార్ మరింత రెచ్చిపోయాడు. 2 ఫోర్లు 3 సిక్సర్లతో 12 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్పై ఆర్సీబీ ఘన విజయం ఈజీగా ఛేదింగ్ చేసింది. ఇక చివర్లో టిమ్ డేవిడ్ కూడా 1 ఫోర్ 1 సిక్సర్తో 16 పరుగులు చేయడంతో ఆర్సీబీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ముఖ్యంగా విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్ కూడా 19 బంతుల్లోనే 40 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఇలా ఒకరికి మించి ఒకరు ఆర్సీబీ బ్యాట్స్మెన్లు రెచ్చిపోవడంతో మ్యాచ్ పూర్తిగా 1 సైడెడ్గా మారిపోయింది. ఏ దశలో కూడా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీకి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మంచి స్కోర్ చేసింది కానీ బౌలింగ్లో దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఒక్క బౌలర్ కూడా ఆకట్టుకోలేదు. పేన్ 35 పరుగులు 2 వికెట్లు తీస్తే హర్ష దుబే 1 వికెట్, జయదేవ్ ఉనద్కట్ 1 వికెట్ తీశాడు. హర్షల్ పటేల్, ఎసాన్ మలింగా, నితీష్ కుమార్ రెడ్డి 3 ఓవర్ల చొప్పున బౌలింగ్ వేసిన వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ మ్యాచ్పై స్పందించాడు ఆర్సీబీ మాజీ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్. ఆర్సీబీ బ్యాటింగ్ చూస్తుంటే, ఆర్సీబీ టీంను చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి కూడా వాళ్ళు టైటిల్ గెలిచేలా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించాడు. ఇంతకుముందు బౌలింగ్ కాస్త వీక్ ఉండేది కానీ ఈ మ్యాచ్లో పూర్తిగా ప్రూవ్ అయింది. జాకబ్ డఫీ సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. తను గనుక ఇదే బౌలింగ్ను కంటిన్యూ చేస్తే, మిగతా బౌలర్లు రాణిస్తే ఆర్సీబీ ఖచ్చితంగా మరోసారి టైటిల్ గెలుస్తుందని, ఆర్సీబీని ఓడించడం అంత ఈజీ కాదని వ్యాఖ్యానించాడు. ఆర్సీబీ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మ్యాచ్లో అయినా 200 రన్స్ ఈజీగా కొట్టగలదు. ఇలాంటి బ్యాటింగ్, బలమైన బౌలింగ్ కూడా తోడైతే ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా కొనసాగిందని, ఫిలిప్ సాల్ట్ పట్టిన క్యాచ్ మ్యాచ్నే మార్చేసిందని వ్యాఖ్యానించాడు ఏబీ డివిలియర్స్. ఈ ఆడతీరు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఆర్సీబీ మరోసారి టైటిల్ గెలుస్తుందని వ్యాఖ్యానించాడు.